నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ ఎలక్షన్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. మరి దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఎంత ఉంది? ఇది నిజంగానే పారదర్శకంగా జరుగుతుందా? లేకుంటే ఇంకా దీంట్లో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయా అనే దాని మీద ఇప్పుడు పెద్ద రాద్ధాంతం జరుగుతా ఉంది దేశంలో. ఎందుకు ఇదంతా జరుగుతా ఈ మాట చెప్తా ఉన్నానంటే మొన్న రాహుల్ గాంధీ గారు ఒక లెటర్ రాసిండ్రు ఎలక్షన్ కమిషన్లో ఇట్లా మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుందని చెప్పి ఆయన ఒక దీని ఒక న్యూస్ ఆర్టికల్ లాగా లెటర్ రాసి పంపించారు. అది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రింట్ అయింది. అయితే అందులో ఏం చెప్పిండ్రు ఆయన అంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ప్రజలారా. ఇక్కడ ఎలక్షన్స్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయింది మహారాష్ట్ర ఎలక్షన్స్‌లో. కనుక ఇక్కడ ఎవరు పడితే వాళ్ళే గెలిచిండ్రు అనే టైప్‌లో రాహుల్ గాంధీ గారు క్వెషన్స్ చేసిండ్రు. ఇది ఎట్లా ఉన్నదంటే ఈ క్వెషన్స్ చేయడం కూడా ఈ 5 డైరెక్షన్స్‌లో క్వెషన్స్ పోస్ట్ చేసాడు. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ఎలక్షన్ ప్యానెల్‌లో ఉంటారు కదా! ఎలక్షన్ ప్యానెల్‌లో ఎవరు పడితే వాళ్ళు వచ్చిండ్రు. పెన్ను తీసుకుంటా ఒక్క నిమిషం. లెట్ మీ టేక్ దిస్ పెన్. యాహ్! సో, ఇక్కడ చూడండి. ఇక్కడ ప్యానెల్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. ఇంతకంటే ముందు ఎట్లుంటుండే అంటే ఇక్కడ ఈ ప్యానెల్‌లో అదేంది ఒక ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్ అలాంగ్ విత్ దెమ్ జ్యుడిషియరీ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటుండే. ఇప్పుడేమైందంటే వీళ్ళు కాకుండా ఇప్పుడు ఇందులో ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ఒక సెంట్రల్ మినిస్టర్ ఉంటారు, తర్వాత ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉంటారు. ఎట్లా వీళ్ళిద్దరు ఒకటే దిక్కుంటారు కాబట్టి వీళ్ళిద్దరు ఏం చెప్తే అదే జరిగిపోతుంది. సో, ఈయన మాట చెల్లదు అనే దానికి చెప్పడం జరిగింది. తర్వాత దీంట్లో ఈ మ్యాచ్ ఫిక్సింగ్ మహారాష్ట్రలో మ్యాచ్ ఫిక్సింగ్ దాని మీద ఏం చెప్పారంటే ఫేక్ ఓటర్లను యాడ్ చేసిండ్రు అని చెప్పారు. ఒక క్రితం 5 సంవత్సరాల్లో 31,00,000 యాడ్ చేస్తే కేవలం 5 నెలల్లో 41,00,000 యాడ్ చేసిండ్రన్నమాట. ఇదొకటి. అట్లాగే ఓటర్ ఇన్ఫ్లేషన్ ఇదేంటంటే ఒక 7.8% అంటే దాదాపు ఆల్మోస్ట్ 8% ఆఫ్ ది పీపుల్‌ని ఓటింగ్‌లో పెంచిండ్రన్నమాట ఇక్కడ. ఈ బోగస్ ఓట్లు కూడా పెంచిండ్రు. ఎక్కడెక్కడ ఇక అన్నిటికంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్ ద ఎవిడెన్స్. ఇది పాయింట్ ఇయాల మాట్లాడుకోబోతున్నాం. వీళ్ళు ఎవిడెన్స్‌ని హైడ్ చేయడానికి తీసుకొచ్చిండ్రు అని చెప్పి తీసుకొచ్చాం. ఎందుకు ఇది ఎవిడెన్స్‌ను హైడ్ చేస్తామన్నారంటే ఇటు ఒక్కసారి చూడండి ప్రజలారా. ఐ విల్ షో యూ. లిటిల్ గో డౌన్. ఇక్కడ చూడండి. ఓకే. ఇది గుణశేఖర్ గారని ఈయన ఒక కాలమిస్ట్, ఒక న్యూస్ రిపోర్టర్ అనమాట ఆయన. ఈయన ఏం రాసుకొచ్చిండంటే ఈయన చూడండి. ఇది యాక్చువల్లీ ఈ క్రోనాలజీ ఇది రావడానికి కారణం ఏంటంటే ఈయన మొహమ్మద్ ప్రాచా ఈయన ఒక అడ్వకేటు. ఈయన ఏం చేసిండంటే ఒక పిల్లు వేసిండు. ఎక్కడ వేసిండు అంటే పంజాబ్ హర్యానా హైకోర్టులో పిల్లు వేసిండ్రు. ఏ రోజు వేసిండ్రు అంటే ఇది చూడండి. ఈ పిల్లు ఎక్కడికి వచ్చింది. పంజాబ్ హర్యానా డైరెక్టెడ్ ఎలక్షన్ కమిషన్ టు ప్రొవైడ్ ఫార్మ్ 17C సీసీటీవీ ఫుటేజెస్ ఆఫ్ హర్యానా ఎలక్షన్స్ టు ది పబ్లిక్. ఓకే. ఎన్నడిది డిసెంబర్ 9 తారీఖు నాడు. గుర్తుపెట్టుకోండి ప్రజలారా. డిసెంబర్ 9th రోజు ఇది కోర్టు హియరింగ్ వచ్చింది. ఇది పిల్లు ఎవరి పిల్లు ఇదంటే ప్రచా గారు ఒక పిల్లు వేసిండ్రు. ఏమనంటే ఫామ్ 17C ఈ డీటెయిల్స్ బయటికి రావాలి అని చెప్పి. అట్లాగే సీసీటీవీ ఎట్లా ఓటేసిండ్రో ఈ డీటెయిల్స్ కూడా బయటికి కావాలి, ప్రజలకు కావాలని చెప్పి నేను లెటర్ వేసిండు. ఏంది పిల్లేసిండు. పిల్లేస్తే కోర్టు అవును ఇవ్వాల్సిందే అని చెప్పింది. ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే ఏ వీక్ లేటర్ wrote to Union Law Ministry for amending Rule 93 Conduct of Election Rules on December 17th, 2014. అంటే డిసెంబర్ 17th నాడు ఒక లెటర్ ఆడికి రాసుకొని దాన్ని మినిస్ట్రీకి పంపించింది. ఎవరు? ఎలక్షన్ కమిషను ఈ ఎలక్షన్ రూల్స్ని మార్చండి అని చెప్పి రాశారు. ఎలక్షన్ రూల్స్ మార్చాలని చెప్పి అసలు ఎలక్షన్ రూల్స్ మార్చాలని చెప్పి ఎలక్షన్ కమిషను లా మినిస్ట్రీకి ఎందుకు రాసిండ్రు? ఇది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది ఎలక్షన్ కమిషన్ అంటే? మరి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్కి. మన దగ్గర ఆన్సర్ లేదు. ఇది కేవలం ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఆన్సర్ చేయాలి. అయితే 17వ తారీఖు నాడు 17th of December నాడు ఈ లెటరు ఎక్కడికి రాసిండ్రు? లా మినిస్ట్రీకి రాసిండ్రు. చూడండి క్రోనాలజీ. 19th రోజు కోర్టు డాక్యుమెంట్స్ ఇవ్వాలని చెప్తే వీళ్ళు వారం రోజుల తర్వాత లెటర్ రాసిండ్రు లా మార్చండి అని. ఆ లా 93 అంటే ఆర్టికల్ 93 ఏం చెప్తా అంటే ప్రజలారు వినండి ఈ లా ఏం చెప్తుందో. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కండక్ట్ చేసినప్పుడు దానికి రిలేటెడ్గా ఉన్న పేపర్ వర్క్ ఇవ్వాలి అని చెప్పారు. కానీ ఇప్పటి కాలంలో ఏమైంది అంటే ఈ వీడియో అనేది ఆనాటి కాలంలో లేకుంటుండే కాబట్టి వీడియో అనే మాట తీయలేదు కాబట్టి వీడియోని బ్లాక్ చేయొచ్చు అని చెప్పారు. అట్లాగే ఫామ్ 17C అనేది కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ డాక్యుమెంటేషన్స్ ప్రకారం ఏమి ఇయ్యరు. ఈ లా అసలు లేనే లేదు. ఇది అసలు ఈ డాక్యుమెంటే ఇయ్యద్దు అని చెప్పినారు. సో ఇది ఎట్లా వచ్చిందో ఇది ఒక్కసారి క్రోనాలజీ చూడండి మళ్ళీ ఒకసారి ఇక్కడ.
కొంచెం కిందికెళ్ళి చూస్తే సో లా లా మినిస్ట్రీకి ఎన్ని వచ్చింది ఈ లెటర్ 19th ఆఫ్ డిసెంబర్. ఇటు చూడండి 17th ఆఫ్ డిసెంబర్ రోజు రాస్తే 19th ఆఫ్ డిసెంబర్కి లా మినిస్ట్రీకి వస్తే లా మినిస్ట్రీ ఆగ మేఘాల మీద ఏం చేసిందో చూడండి. ఓకే, ఇట్ కన్వీన్డ్ ఓకే మీటింగ్ విత్ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్స్ ఆన్ డిసెంబర్ 20th నాడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి మీటింగ్ పెట్టి ఆ తర్వాత కొన్ని ఆబ్జెక్షన్స్ రేజ్ చేసింది. ఇక్కడ చూడండి, రేజ్డ్ ఆబ్జెక్షన్స్ ఆన్ ద లాంగ్వేజ్ ప్రపోజ్డ్ అమెండ్మెంట్ రివైజ్డ్ డ్రాఫ్ట్స్ ఫార్వర్డెడ్ టు ద ఈసీఐ. ఇవి ఎట్లా పంపించిండ్రు అంటే ఇప్పుడు లా మినిస్ట్రీ వాళ్ళు ఈ పేపర్ డాక్యుమెంటేషన్స్ ఎట్లా ఈ అమెండ్మెంట్ చేంజ్ చేసిన అమెండ్మెంట్ అంటే ఆర్టికల్ 93లో అమెండ్మెంట్స్ ఏం తీసుకొచ్చారంటే ఎలక్షన్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ పబ్లిక్ డిస్క్లోజ్ చేసేది లేదు అనే కాన్సెప్ట్ మీద ఇచ్చిండ్రు. విదిన్ ద సేమ్ డే అయిపోయింది అనమాట. విదిన్ సేమ్ డే అయితే వీళ్ళకి ఎట్లా వచ్చింది మోస్ట్లీ అంటే ఇది ఈమెయిల్ లాగా వచ్చింది. ఎందుకు ఈమెయిల్ లాగా వచ్చింది అని చెప్తాను అంటే ప్రాబబిలిటీ ఈమెయిల్ లాగా వచ్చింది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే కిందికి ఇంకొక లెటర్ ఉంది, అది చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది అది ఎందుకో. రైట్, తర్వాత ఇది ఒక్కసారి చూడండి. ఎట్ ద సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ చూడండి ఈసీఐ రివైజ్డ్ డ్రాఫ్ట్ ఆఫ్ లా మినిస్ట్రీ ఆన్ ద సేమ్ డే December 20th విత్ రెస్పెక్ట్ టు మే బీ నోటిఫైడ్ ఎట్ ద ఎర్లియస్ట్. ఇది చెప్పిండ్రా. తర్వాత ఇంకొకసారి చూడండి, ఇటు లా మినిస్ట్రీ ఫైనలైజ్ ద నోట్ అమెండెడ్ నోటిఫికేషన్ అండ్ ద సేమ్ డే అప్రూవ్డ్ బై ది ఏఎల్సి అంటే అడ్మినిస్ట్రేటివ్ లా కమిటీ. ఇంకొకటి ఏంది, ఇది డిపార్ట్మెంటల్ లా కమిటీ. అట్లాగే అడిషనల్ సెక్రటరీ యూనియన్ లా మినిస్టర్ అందరు ఒకటే రోజు చేసి సంతకాలు పెట్టేసారు. అంటే వీళ్ళకు ఒక రివిజన్ ఈ టాపిక్ పైన, ఒక రివ్యూ, ఒక కమిటీ, ఒక అనాలిసిస్, ఒక ఫైనల్ రిపోర్టు, ఒక కన్ఫర్మేషను అన్నీ అప్పుడే అయిపోతాయా? ఎప్పుడైతే కోర్టు హియరింగ్ 9th ఆఫ్ డిసెంబర్ కోర్టు హియరింగ్ పంజాబ్ హర్యానాలో సీసీటీవీ ఫుటేజ్లు ఫామ్ 17 ఇవ్వాలి అని చెప్పంగానే వీళ్ళకి అన్ని గుర్తొచ్చేసేసి ఇవన్నిటిని బ్లాక్ చేసిండ్రు. ఎలక్షన్ కమిషన్ లెటర్ రాసింది గవర్నమెంట్కి అండ్ లా మినిస్ట్రీ వెంటనే దాన్ని ఏం చేసేసిందంటే లేదు ఈ డేటా ఇవ్వడానికి వీల్లేదని అప్పటికప్పుడే లెటర్ వచ్చినాక 19th రోజు లెటర్ వస్తే 20th రోజు మొత్తం అయిపోయింది. ఎప్పుడు రిలీజ్ చేసింది చూడండి, ఆ రోజు 20th రోజు నైట్, ఇది చూడండి సేమ్ డే అంటే 20th రోజు నైట్ 10:23కి ఇంకా ఈ కొత్త అమెండ్మెంట్ అనేది వచ్చింది. కొత్త అమెండ్మెంట్ ఈ రోజుకి వస్తే ఎట్లా వితిన్ 48 అవర్స్ని మొత్తం వచ్చేసింది. ఇది దీంట్లో డిస్కషను, ఆబ్జెక్షను, రివిజను, కన్ఫర్మేషన్, ఫైనలైజేషన్, అప్రూవల్, నోటిఫికేషన్ అన్నీ వితిన్ 48 అవర్సే అయినాయి. కామెడీ ఏంటంటే ఇంకొకటి చూడండి, ఇక్కడ కామెడీ, ఇది లెటర్ ఎలక్షన్ కమిషన్ ఎక్కడికి రాసింది, లా మినిస్ట్రీకి రాసింది. లా మినిస్ట్రీ చేంజెస్ తీసుకొని ఏం చేసింది, మళ్ళీ ఎలక్షన్ కమిషన్కు పంపించేసింది. ఎలక్షన్ కమిషను ఈ అప్రూవ్డ్ అవును మేము ఆథరైజ్ చేసినాం అని ఒక అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది కదా, ఈ అక్నాలెడ్జ్మెంట్ కార్డు మళ్ళీ ఎక్కడికి పోవాలి, లా మినిస్ట్రీకి పోవాలి. ఇది ఏ రోజు పోయిందంటే January 1st నాడు, 2nd నాడు, ఎప్పుడు 2025 నాడు పోయింది. ఓకే, అంటే వీళ్ళకు లెటర్ ఎట్లా వచ్చింది లా మినిస్టర్ నుంచి, ఈ లెటర్ అనమాట. మేబీ ఈమెయిల్ లాగా వచ్చి ఉండవచ్చు. యూ అండర్స్టాండ్? ఫార్మాలిటీ కోసం ఈ హార్డ్ కాపీని ఈ డైరెక్షన్లో పంపిస్తే అది సెకండ్ హాఫ్ లేకుంటే ఫస్ట్ హాఫ్ జనవరి నాడు ఇక్కడ చేరుకుంది. అంటే ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, మేఘాల మీద కొత్త లా తీసుకొచ్చి మొత్తం బ్లాక్ చేసిండ్రు. ఫామ్ 17C బ్లాక్ చేసేసిండ్రు. అట్లాగే వీడియో టేపులు కూడా బయటికి ఎవరికి చూపించేది లేదు. ప్రైవేట్ ప్రాపర్టీ కనుక మనం దీన్ని ఇవ్వడానికి వీలు లేదు. ఎలక్షన్ల కాడ ఏమేమి ఉండదో అదంతా గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పి పెట్టేసుకున్నారు అట్లా. సో అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ విషయం అంతా తెలిసిన తర్వాత మళ్ళీ కిందికి పోయి చూడండి, ఇంకా ఇక్కడ అయిపోలేదు ఈ విషయం అంతా. ఇదంతా మొత్తం గబ్బుగబ్బవుడుతోటి కింద ఈ లెటర్ చూడండి అన్నీ ఈ రోజు వచ్చింది. రిసీవ్డ్ దిస్ లెటర్ అండ్ ద సెకండ్ హాఫ్ 2025 ఇంకా డిపార్ట్మెంట్కి వచ్చింది ఆ రోజు. ఇక అంతకంటే ముందు కూడా వచ్చేమో ఒక 1 day ముందు. సో ఇది ఇక్కడ అయిపోయింది. అయితే ఇక్కడ ఇంకొకటి చూడండి ప్రజలారా, ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే టు షేర్ మహారాష్ట్ర హర్యానా ఓటర్ రోల్స్ సిన్స్ 2009 ఆన్ కాంగ్రెస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసింది కాబట్టి ఇది మేము ఇస్తాము అని చెప్పింది. దీనికి రాహుల్ గాంధీ గారు ఏం చెప్పినట్టే ఇది చాలా సంతోషం, మరి ఏ డేట్ ఇస్తారో చెప్పండి అని చెప్తున్నారు. దేనికోసం అంటే డిజిటల్ అండ్ మెషిన్ రీడబుల్ ఫార్మాట్లల్లా ఇది ఎప్పుడు ఇస్తారో చెప్పండి
అని చెప్పి ఆయన రాహుల్ గాంధీ గారు ఒక ఎగ్జాక్ట్ డేట్ అడిగారు. ఇప్పటిదాకా దీని మీద రిప్లై అయితే లేదు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, ప్రభుత్వాలు ఎలక్షన్లలో ఎవరైనా గెలవనీయండి. ఎవ్వరు గెలిచినా స్వతంత్ర ఒక డెమోక్రసీ కదా నిలబడేది. ఆ డెమోక్రసీని నిలబెట్టకుండా దొంగ పద్ధతులల్లా ఓట్లు వేయించుకొని ఎట్లా పడితే వాటిలో వాళ్ళు గెలుస్తారు అనే పద్ధతులలో తీసుకెళ్తే ప్రజలకు నమ్మకం పోతుంది. కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్లాంటి పద్ధతులు ఎప్పుడు చేయకూడదు. రైట్. సో కొత్త లా తీసుకొచ్చేసేసి ఫామ్ 17ని సీసీటీవీ ఫుటేజ్లను బ్లాక్ చేసేసింది. ఇప్పుడు ఏం చెప్తుందంటే లేదు మేము రిలీజ్ చేస్తామని చెప్తుంది. ఓకే, ఎగ్జాక్ట్ డేట్ అయితే ప్రస్తుతానికి ఏం లేదు. బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఐ మీన్ టు టెల్ యూ ఆల్ ప్రజలారా, ఇది ట్రాన్స్పరెన్సీని పెంచే విధంగా రాహుల్ గాంధీ గారు చేసిండ్రు. ఇది చాలా మంచి పరిణామం. ఒక మాటకు వస్తే ఒక టాపిక్ రైజ్ చేసిండ్రు, ఈసీఐ దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇవి రెండు ఇంకా ముందుకు పోయి ఇట్లాంటి టాపిక్స్ ముందుకు తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీని పెంచితే డెమోక్రసీ అనేది బతుకుతుంది ఇండియాలో. రైట్. సో ఈ వీడియో ఇక్కడ ఆపిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ పోస్ట్ ఇట్.